ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. విక్రమార్కుడు సినిమాలో రవితేజ బ్రహ్మానందం కలిసి డబ్బుల కోసం స్వామీజీ వేషం వేసి జనాన్ని ఎలా మోసం చేస్తారో గుర్తుందా? హీరో చెప్పే మాయ మాటలు నమ్మి గుండు కొట్టించుకున్న ఆ సీన్ చూసి థియేటర్లలో మనం పడి నవ్వుకున్నాం. కానీ సరిగ్గా అలాంటి సీనే నిజ జీవితంలో రిపీట్ అయితే ఎలా ఉంటుంది? సినిమాలో అయితే సినిమాతో వదిలేస్తాం, కానీ తమిళనాడులో మాత్రం అసలు సిసలు విక్రమార్కుడు సినిమా సీన్ రిపీట్ అయ్యింది. గుండు కొట్టించుకుంటే 15,000 వస్తాయన్న ఆశతో మహిళలు చేసిన పని చూస్తే నవ్వాగదు. తమిళనాడులో సేలం జిల్లా పుదుకొత్తంపాడికి చెందిన పళనియమ్మల్ అనే మహిళ మొబైల్కు ఒకరోజు ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ నుంచి ఫోన్ వచ్చింది. అవతల నుంచి మాట్లాడిన వ్యక్తి తనను తాను ప్రభుత్వంలో పెద్ద ఉన్నతాధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఇక అక్కడే అసలు సినిమా మొదలుపెట్టాడు. అమ్మ, మీ ఏరియాలో కరోనా లాంటి ఒక భయంకరమైన కొత్త రకం వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. విదేశాల్లో ఈ రోగం బారిన పడిన వాళ్ళంతా గుండు కొట్టించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. అందుకే మన తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ వినూత్న విధానాన్ని అమల్లోకి తెచ్చింది అంటూ నమ్మబలికాడు. అంతటితో ఆగలేదు ఆ కేటుగాడు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎవరైతే గుండు గీయించుకుంటారో అలాంటి మహిళలకు తలో 15,000 ఇస్తాం. అదే స్టూడెంట్స్ అయితే 45,000తో పాటు ఉచిత ల్యాప్టాప్ ఇస్తారు. పురుషులకైతే 6,000 వస్తాయి. స్వయంగా ముఖ్యమంత్రే ఈ ఉత్తర్వులు జారీ చేశారు అంటూ పూసగుచ్చినట్లు చెప్పాడు. అంతేకాదు, మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ మా రికార్డులో ఉన్నాయని, ముందుగా మీ ఏరియా నుంచి 18 మందికి మాత్రమే టోకెన్లు వచ్చాయని చెప్పేసరికి పళనియమ్మాల్ ఆ కేటుగాడి మాటలను నిజమేనని గుడ్డిగా నమ్మేసింది. ఇక 15,000 వస్తున్నాయంటే ఊరుకుంటుందా? పళనియమ్మాల్ వెంటనే ఆ గుడ్ న్యూస్ ను చుట్టుపక్కల ఉన్న అమ్మాలక్కలందరికీ డప్పు కొట్టినట్లు చెప్పేసింది. ప్రభుత్వమే పైసలు ఇస్తా అంటుంది, ఇంకెందుకు ఆలస్యం అనుకున్నారో ఏమో. 3 మహిళలు క్షణాల్లో బార్బర్ని ఇంటికి పిలిపించుకుని తల వెంట్రుకలు గీకించుకుని గుండుతో మెరిసిపోయారు. ఇక వెంటనే ఆ అజ్ఞాత వ్యక్తికి ఫోన్ చేసి, మేము గుండు కొట్టించుకున్నాం, మా డబ్బులు ఎప్పుడు ఇస్తారో అని అడగాలని ట్రై చేశారు. కానీ అవతల నుంచి మీరు కాల్ చేసిన నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడింది అని ఆన్సర్ వచ్చింది. అప్పుడే ఆ మహిళలకు దిమ్మ తిరిగే మైండ్ బ్లాక్ అయింది. అయ్యో దేవుడా, డబ్బుల కోసం పోయి ఉన్న జుట్టును ఊడగొట్టుకున్నామే అని లబోదిబోమన్నారు. ఆ తర్వాత ఆరా తీస్తే తాము ఘోరంగా మోసపోయామని, ఎవరో ఆకతాయిలు తనకు రాంగ్ కాల్ చేశారని ఆలస్యంగా అర్థమైంది. సినిమాల్లో విక్రమార్కుడు చూసి నవ్వుకున్న మనకు రియల్ లైఫ్లో ఇలాంటి మోసాలు చూస్తే నవాబుల కాలం నాటి కథలు గుర్తొస్తాయి. ఎవరో ఫోన్ చేసి చెబితే గుండు కొట్టించుకునేంత అమాయకత్వమా అని నెటిజన్లు తెగ నవ్వుంటున్నారు. ఈ ఘటనతోనైనా జనం కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిది. మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో తెలియజేయండి.